సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మేడే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్మికులందరూ ఐకమత్యంతో కలిసిమెలిసి ఈ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరై జెండా ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. హమాల్ యూనియన్, ఆటో యూనియన్ కార్మికుల్ని నిర్వహించినటువంటి ఈ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్మికులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. కార్మికుల కృషితోనే సమాజం పురోగతి చెందుతుంది. కార్మికుల యొక్క కృషితోనే సమాజం పునర్నిర్మాణం అవుతుందంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా వారిని కొనియాడారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ గారు వరంగల్లో నిర్వహించినటువంటి సభను చూసి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఆ ఆకాంక్షను ప్రతిబింబించేలాగా సభ చరిత్రను నిలిచిపోయేలాగా జరిగిందని కూడా ఆయన సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సభను చూసి జీర్ణించుకోలేక కేసీఆర్ గారి పైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు, బజారవాష మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ పరువు పోగొట్టేలాగా రేవంత్ రెడ్డి భాష ఉందంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, కేసీఆర్ గారి ప్రభుత్వమే అని జగదీష్ రెడ్డి సందర్భంగా తేల్చెప్పారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో బైకులు దొంగలిస్తున్నటువంటి 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్రరావు వివరాలను వెల్లడించారు. ఖరీదైనటువంటి బైకులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా వీరందరినీ కూడా పట్టుకున్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. వీరి వద్ద నుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.